అందరికీ నమస్కారం అండి. మీరు బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ చూసే ఉంటారు. ఎక్కడ ఎలా జరిగింది నాకు అర్థం కావట్లేదు అసలు. ఇలా తయారవుతున్నారు మనుషులు. కొంచెమైనా కామన్ సెన్స్, బుద్ధి, జ్ఞానం అసలు పోయినాయి పూర్తిగా. బంగ్లాదేశ్ వాళ్ళు అసలు మనుషులు అనే విషయం మర్చిపోయినట్టున్నారు. అరే, దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. అతను ప్రమోషన్ అడిగాడని, కొంచెం స్ట్రాంగ్ గా అడిగాడని మేనేజ్మెంట్ ని. దా- అతన్ని అది పనిగా ఈ ముస్లిం నమ్ముతారు కదా మొహమ్మద్ అని. ఆ ఇట్లా మత కలహాలు ఇరికించి అది పనిగా అతన్ని చెట్టుకి రివర్స్ లో కట్టేసి బతుకుండగా తగలబెట్టడం. మీకు కొంచెమైనా మీరు కడుపు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? ఆ? లేకపోతే ఆ చికెన్లు మటన్లు ఇవన్నీ తిని తిని ఈ బంగ్లాదేశ్ నా కొడుకులు అందరూ ఈ టైప్ తయారైపోయారా? నీసు తిని 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 దరిద్రంలో ఇదైపోయినట్టున్నారు. కొంచెం ఇది పోయినట్టుంది పూర్తిగా. చెప్పడానికి పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదు. హిందూ అయితే చాలు వాళ్ళకి, అంతే కదా. ఆ సిచ్యువేషన్ లో నువ్వు నేను ఉంటే ఏంటి అసలు పరిస్థితిని ఊహించుకుంటేనే అమ్మో, ఏం మనుషులే పుట్టారా మీరు. బంగ్లాదేశ్ నా కొడుకులకి విశ్వాసం అనేది లేదు. అసలు వాళ్ళకి స్వతంత్రం రావడానికి కారణమే మన ఇండియన్స్. ఇండియన్స్ అన్నా హిందూస్ అన్నా పడదు. ఎందుకురా ఇలా ఉన్నారు మీరు? మనకి మంది ఏదో నా కొడుకులారు ఈ అమ్మ. మీకందరికి సగం పోయడం కాదురా, పూర్తిగా కోసి పక్కన పెట్టాలి. చెత్త నా కొడుకులారు. బంగ్లాదేశ్ లోనూ సేఫ్టీ లేదు, పాకిస్తాన్ లో కూడా సేఫ్టీ లేదు హిందూస్ కి. మీకేం పోయా కాలరా? హిందూస్ ఎందుకు ఇలా ఉన్నారంటే చేతగాని దద్దమ్మలు అనిపించుకుంటున్నారు. కొంచెం రోషం పౌరుషంతో ఉండండి అయ్యా. మన హిందూయిజాన్ని మనం కాపాడుకుందాం. కొంచెం అలర్ట్ గా ఉండండి. ఎక్కడ సహించొద్దు. ఓర్పు సహనాలు వద్దు మనకి, అవన్నీ మనకి నశించిపోయినాయి. హిందూస్ అంతా ఐకమత్యంతో ఉండండి స్వామి. ఐకమత్యం అనేది చాలా ఇంపార్టెంట్. వేరే మతాల్లో ముఖ్యంగా ఉండేది ఇదే. వాళ్ళందరూ యూనిటీగా ఉంటారు. అందువల్ల వాళ్ళ మతాన్ని వాళ్ళు ఫస్ట్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. మనం కూడా యూనిటీగా ఉందాం. ఎవడన్నా వచ్చి మనల్ని గెలికితే కోసి కారం పెడదాం. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి స్వామి.